ఏపీలో ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ రేగుతోంది. బెట్టింగ్ రాయిళ్లలో జోరు మరింత పెరిగింది. ఫలితాలకు మరో 40 రోజుల సమయం ఉండటంతో బెట్టింగ్ రాయిళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఈ 40 రోజుల్లో కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పందెం వీరులకు చేతినిండా పని దొరికింది. పోలింగ్ కు ముందు వరకు టీడీపీ, వైసీపీ గెలుపోటములపైనే ప్రధానంగా పందాలు సాగినా ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. సంక్రాంతి సీజన్లో కోడి పందాలను ప్రస్తుతం ఐపీఎల్ బెట్టింగులను మించిపోయి ఎన్నికల ఫలితాలపై పందాలు సాగుతున్నాయని చెబుతున్నారు. కాదేది బెట్టింగ్ కు అనర్హమన్నట్లుగా అవకాశం ఉన్న ప్రతి దానిపైన పందెం రాయిళ్లు పందెం కాసేందుకు డబ్బు మూటలతో సహా సిద్ధమవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి స్వరూప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, చెప్పండి. కోడి పందాలు కాయడం మనం చూసాం, అలాగే ఐపీఎల్ పై క్రికెట్ బెట్టింగ్స్ చూసాం. ఇప్పుడు ఎలక్షన్స్ ని కూడా బెట్టింగ్ కి యూజ్ చేసుకోవడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏ విధంగా ఉంది విజయవాడలో బెట్టింగ్స్, ఏ విధంగా కొనసాగుతున్నాయి? అనుష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక వర్డ్ అయితే వినిపిస్తుంది, కౌన్ బనేగా ఏపీ సీఎం అనేసి. అయితే ఇదే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగ్లు జోరందుకున్నాయి. అయితే పోలీసులను మనం అడిగితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు మాకు ఎటువంటి సమాచారం రాలేదు ఈ బెట్టింగ్ల పైన అని ఒక ఆన్సర్ అయితే ఇస్తున్నారు. బట్ పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మాత్రం ఒక నిఘా అనేది మాత్రం ఏర్పాటు చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా ఈ బెట్టింగ్లు అనేవి ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడు ఏ పందాలు చూసుకున్నట్టు కోడి పందాలు చూసుకున్నా కానీ ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. అదే క్రమంలో ఇప్పుడు కూడా రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారు అనే అంశం పైన ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే బెట్టింగ్లు జరుగుతున్నాయనేసి సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రస్తుతం విజయవాడలో ఈ కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా ప్రధానంగా టీడీపీ అడ్డాగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా కూడా ఎక్కువగా సీఎం చంద్రబాబు అవుతాడా లేకపోతే జగన్ అవుతాడా అనే అంశం పైనే బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. అయితే గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే ఇంకా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మా ఏరియాలో మా ఎమ్మెల్యే ఇలా ఇంత మెజార్టీతో విన్ సాధిస్తాడు అనేసి ఈ అంశం మీద ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా పోలీసులు మాత్రం పాత నేరస్తుల పైన ఎక్కువగా దృష్టి సారించారు అనుష. అయితే ఇప్పటి వరకైతే ఎవరిని అరెస్ట్ చేయలేదు. బట్ ఆన్లైన్లో ఏమన్నా జరుగుతున్నాయా, వెబ్ ద్వారా ఏమన్నా జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్క క్షుణ్ణంగా మాత్రం పోలీసులు మాత్రం ఈ బెట్టింగ్ల పైన పూర్తి స్థాయిలో నిఘా ఒకటి ఏర్పాటు చేశారు అనుష. అలాగే ఎప్పుడు బెట్టింగ్స్ అన్అఫీషియల్ గానే జరుగుతాయి, అఫీషియల్ గా జరుగు. మరి ఇవి అసలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? ఎస్ అనుష, పోలీసులు మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే గూగుల్ పే ద్వారా జరగవచ్చు అమౌంట్ ట్రాన్సాక్షన్ పైన ప్రధానంగా పోలీసులు నిఘా ఉంచారు. దీంతో పాటుగా ఆన్లైన్లో కూడా ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతాయి కాబట్టి అందులో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ను మించిపోయి రాజకీయ బెట్టింగ్లు జరుగుతూ ఉండడంతో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కువ డబ్బు తరలించినా కానీ ఎన్నికల వరకు మాత్రమే డబ్బు తరలింపు పైన దృష్టి సారించారు. అయితే ఇప్పుడు బెట్టింగ్ల పైన కూడా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంత అమౌంట్ 50,000కి మించి అమౌంట్ ఒకవేళ రవాణా చేస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా ఈ అమౌంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు అనుష ఈ బెట్టింగ్ల పైన. రైట్ స్వరూప, థ్యాంక్ యూ. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? కోస్తాంధ్రలో గాలి ఎటువైపు వీస్తుంది? రాయలసీమలో ఎవరికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి? ఉత్తరాంధ్రలో గెలుపు ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? గోదావరి జిల్లాల్లో రాజులెవరు? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల గెలుస్తాడా? గతంలో పీఆర్పీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జనసేనకు ఎక్కువ వస్తాయా అన్న పాయింట్లపైనే బెట్టింగ్ రాయుళ్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. బెట్టింగులకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో ఈసారి గెలుపు ఎవరిదనే అంశంపై పందాలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ సరళి, అభ్యర్థుల సామర్థ్యం, స్థానిక అంశాల ప్రభావం తదితర అంశాలు 1కి 2 సార్లు అంచనాలు వేసుకొని మరీ భారీ బెట్టింగ్లకు దిగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని నరసాపురం, పాలకల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు.
ఇక కాకినాడలో ఈ బెట్టింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ఇప్పుడు మనం మాట్లాడడం విజయవాడలో కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయని స్వరూప అందించారు. మరి కాకినాడలో ఏ విధంగా ఉంది బెట్టింగ్స్, ఏ విధంగా జరుగుతున్నాయి, దీనిపై ఏమైనా పోలీసులకు సమాచారం ఉందా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంటు స్థానాల్లో ఈ పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఎవరికి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికి ఒక సీటు ఎక్కువ వచ్చినా సరే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒక మొదటి నుంచి వస్తున్న ఒక రాజకీయ విశ్లేషణ, ఒక నమ్మకం కూడా. అదే కోణంలో ఇప్పుడు వైసీపీకి ఒక సీటు ఎక్కువ వస్తుందని కాదు, తెలుగుదేశానికి ఒక సీటు ఎక్కువ వస్తుందని వీటి మీద బెట్టింగ్లు కాస్తున్నాయి. అంటే 19 అసెంబ్లీ స్థానాల్లో 11-12 స్థానాలు వస్తాయని ఒకవైపు టీడీపీ, 5 స్థానాలు మాకు వస్తాయని వైసీపీ, ఇట్లాగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇట్లాగుంటే రెండో వైపున ఏ అభ్యర్థికి ఎక్కడ ఎంత మెజార్టీ వస్తుంది, అక్కడ అభ్యర్థి గెలుస్తారా లేదా, ఇట్లాంటి దాని మీద కూడా చాలా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఎట్లాంటి ఇది ఉంటుంది, జనసేన ఒక సీట్ వస్తుందా, 2 సీట్లు వస్తాయని కూడా ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి వాటి మీద కూడా బెట్టింగ్ వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా మాట మీద, అదే నమ్మకం మీద, ఇంటర్నల్ వ్యవహారాల మీద, అంటే క్యాష్ క్యారీ అయింది కాకుండా ఒక మధ్యవర్తుల ద్వారా కూడా ఈ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. అయితే జోరుగా తూర్పుగోదావరి జిల్లాలో ఎవరి అంచనాలు, ఎవరి కూడికలు తీసివేతలు వేసుకుంటూ ఒక్కొక్క నియోజకవర్గం మీద, ఒక్కొక్క పరిస్థితి మీద, అంటే అక్కడ నెగ్గుతుందని లేకపోతే మెజార్టీ వస్తుందని చెప్పి ఇట్లా కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో మహిళలు ఎక్కువగా ఇక్కడ కూడా పోలింగ్ జరిగింది. దాదాపు 81% పోలింగ్ జరిగింది. ఈ 81% పోలింగ్ లో ఎప్పుడూ లేనట్టుగా ఒక 5-6% పెరిగింది. 5-6% పెరగడం వల్ల మాకు నెగిటివ్ గా, అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి నెగిటివ్ గా ఉంది కాబట్టి అధికంగా ఓట్లు వచ్చాయని చెప్పేసి ఆ పర్సెంటేజ్ మీద కూడా బెట్టింగ్లు కాసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదైతే అధికంగా ఓట్ల శాతం పోలేదో అది ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం. మాకు తెలుగుదేశానికి ఆ మహిళలు ఓట్లు పడ్డాయని చెప్పి తెలుగుదేశం వారు భావిస్తున్నారు. ఇట్లాగా న్యూట్రల్ గా మధ్యలో ఉన్న వాళ్ళు ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు 11-12 సీట్లు టీడీపీకి వస్తాయని ఒక వర్గం, మరో వర్గం ఈ వైసీపీకి వస్తాయని చెప్పి ఇట్లాగా ఒక బెట్టింగ్, అంటే క్రికెట్ బెట్టింగ్ లో జరుగుతున్న తీరులో ఈ జరుగుతున్నాయి. దాదాపు మే 23 వరకు కూడా ఈ నిరీక్షణ చేయాల్సిన పరిస్థితిలో రోజు రోజుకి, అంటే ఓట్ల శాతం బూతుల వారు కానీ అలాగే నియోజకవర్గాల వారు కానీ పర్సెంటేజ్ చేసుకుని దాని ఆధారంగా ఈ బెట్టింగ్లకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో బెట్టింగ్ల వ్యవహారం చాలా స్పీడ్ గానే కొనసాగుతుంది. ఇక్కడ కోనసీమ ప్రాంతం, అలాగే కాకినాడ, రాజమండ్రి ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగ్ల మీద చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఇదంతా కూడా డబ్బులు చేతులు మారడం కంటే మాట మీద, అలాగే కాగితాల మీద, మధ్యవర్తుల మీద ఈ బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. గతం నుంచి కూడా ఈ బెట్టింగ్ల వ్యవహారంలో మునిగి తేరిన, అంటే ఐపీఎల్ కావచ్చు, లేదా ఇతరత్ర బెట్టింగ్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీటి మీద ప్రత్యేకించి ఈ విశ్లేషణ చేసుకుంటూ ఈ బెట్టింగ్లు కొనసాగుతూ ఉంది. ఓకే శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ. ఇక రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కొందరు, వైసీపీదే అధికారం అంటూ ఇన్ని సీట్లు తగ్గకుండా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారంటూ ఇంకొందరు నేరుగానే పందాలకు సిద్ధపడుతున్నారు. పశ్చిమ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ 10 లక్షల వరకు పందాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 10 స్థానాలు, వైసీపీకి అతి తక్కువ స్థానాలు దక్కుతాయంటూ బెట్టింగులు కాస్తున్నారు. భీమవరంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపోటములపైన బెట్టింగులు తారాస్థాయికి చేరాయి. గాజువాక, భీమవరం 2 చోట్ల పవన్ విజయం ఖాయమంటూ 1 లక్ష దగ్గర నుంచి 15 లక్షల వరకు పందాలు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఎన్ని సీట్లు లభించబోతున్నాయన్న దానిపైన ఇంకొందరు పందాలు కాస్తున్నారు. 2009 పీఆర్పీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జనసేనకు లభించే ఓట్లు అధికంగా ఉండబోతున్నాయనే దానిపైన పందాలు కడుతున్నారు. భీమవరం ప్రాంతంలో డబ్బు కట్టలతో వచ్చిన కొందరు మిగతా వారిని రెచ్చగొట్టి మరీ బెట్టింగులకు దింపుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉద్దేశ్యపూర్వకంగా ఇక్కడికొచ్చి హడావిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైన గణాంకాలపైన బెట్టింగులకు మేం సిద్ధం, మీరు రెడీనా అంటూ నోటుకట్లను విసిరికొడుతూ సవాలు విసురుతున్నారు. ఇంకొందరైతే 10 లక్షలు క్యాష్ ఉందని, ఎంత పందానికైనా సిద్ధమే అని అంటూ, ఇంకా పెద్ద పందమైతే క్షణాల్లో డబ్బు రప్పిస్తామంటూ రెచ్చగొడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి శేషు సిద్ధంగా ఉన్నారు. శేషు, ఏ విధంగా ఉన్నాయి ఏలూరులో బెట్టింగ్లు? ఎన్నికల పైన ఇప్పుడు బెట్టింగ్లు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏలూరులో ఏ విధంగా కొనసాగుతున్నాయి? బెట్టింగ్ల పేరు పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో బెట్టింగ్లు జోరుగా సాగుతాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి ముఖ్యంగా సంక్రాంతి కోడి పందాల్లో గానీ, క్రికెట్ విషయంలో గానీ బెట్టింగ్లు భారీగా జరుగుతాయి. అలాంటిది సార్వత్రిక ఎన్నికలు, అందులోనూ ఈసారి 2019 రసవత్తరంగా సాగిన ఎన్నికలతో భారీగా బెట్టింగ్లు అయితే ఊపందుకున్నాయి. ఎన్నికలు పోలింగ్ ముగిసి 2వ రోజు కావడంతో ఈ రోజు ఏంటంటే కాస్త అంచనాలు వేసే క్రమంలో అయితే కొంత బెట్టింగ్ల ఒరవడైతే జిల్లాలో ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే 1,00,000, 2 లక్షలు ఈ స్థాయిలో బెట్టింగ్లు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా భీమవరం టార్గెట్ గా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో భీమవరం కేంద్రంగా బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. దాంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా భీమవరం పైనే బెట్టింగ్లు కాస్తున్నారు. ముఖ్యంగా భీమవరంలో చూస్తే త్రిముఖ పోటీ నెలకొంది. ఒక పక్క వైసీపీ, మరో పక్క జనసేన పవన్ కళ్యాణ్, మరొక పక్క చూసినట్టయితే టీడీపీ. ఈ 3 పార్టీల మధ్య బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఎవరు ఏ పార్టీ గెలుస్తారనేది. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భీమవరంలో పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని, అదేవిధంగా కాదు అంటూ మరో రకంగా 2 పందాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని బెట్టింగ్ కడితే, ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక నెగ్గని పరిస్థితుల్లో దానికి 3 రెట్లు ఇచ్చేందుకు కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి. అంటే 3 రెట్లు, 1,00,000కి 3 లక్షలు. అంటే మొదట్లో ఈ విధంగా ఉన్నాయి బెట్టింగ్లు. ఇంకా 2-3 రోజులు గడిస్తే ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రికెట్ కానీ వీటికి ఏ విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారో, ఇటు ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంలో కూడా ప్రత్యేకంగా బెట్టింగ్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక పక్క ఏలూరు, అదేవిధంగా తణుకు, మరో పక్క పాలకొల్లు, దాంతో పాటు భీమవరం ప్రధానంగా ఈ సెంటర్ల మీద ఎక్కువగా 15 నియోజకవర్గాలు ఉంటే ఒక 4-5 నియోజకవర్గాల మీద భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక పక్క ఏదైతే అభ్యర్థులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు ప్రత్యేకంగా. ఈ సర్వేలు వచ్చిన తర్వాత ఒక అంచనా వస్తారు. ఈ అంచనాకు వచ్చిన తర్వాత ఇంకా ఏదైతే ఇప్పుడు 1,00,000, 2 లక్షలు కాస్త 20 లక్షలు, 30 లక్షలు, కోట్లాది రూపాయలు బెట్టింగ్లు అయితే జరిగేట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బెట్టింగుల్లో పశ్చిమ గోదావరి జిల్లా అనేది పైచేయిగా ఉంటుంది. ఇటు కోడి పందాలు కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ ఈ విషయంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తే అదే పరిస్థితి కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా ఏదైతే భీమవరం సంబంధించి ప్రధానంగా బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా పార్లమెంటు సంబంధించి ఏలూరు పార్లమెంటు ఎవరు వస్తారు, టీడీపీనా, వైసీపీనా, జనసేన అనేది అవుతుంది. ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు సంబంధించి చూస్తే టీడీపీ, వైసీపీ మధ్య పోరు ప్రధానంగా కనిపిస్తుంది. మరోపక్క నరసాపురం పార్లమెంటు సంబంధించి వైసీపీ, అదేవిధంగా జనసేన మధ్య బెట్టింగ్ జరుగుతున్నాయి. ఈ పోటీలో టీడీపీ కూడా ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల మీద బెట్టింగ్లు అయితే ఊపందుకున్నాయి. ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షలు ఇలా 1కి 3 రెట్లు బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవి కాస్త మరింతగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మే 23 ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ పార్టీ విన్ అవుతుంది అనేది. దానికంటే ముందే బెట్టింగ్ లాయర్లు భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. ఒక పక్క తమ సొంతంగా ఏదైతే తమకున్న అంచనాల ప్రకారం ఈ సర్వేల్లో తమకు వచ్చిన ఏదైతే సమాచారం ఆధారంగా బెట్టింగ్ కట్టేవాళ్ళు మరికొందరు అయితే, కొంతమంది మీడియాలో ఏదైతే సర్వేలు వస్తున్నాయి వీటి ఆధారంగా బెట్టింగ్ కట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా మొత్తానికి పార్టీలు ఒక నలుగురు కలిసిన చోటల్లా ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఒకటే డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే దాని మీద నువ్వెంత బెట్టి కడతావు, లేదంటే నన్నెంత కట్టమంటావు అనే విధంగా కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక పక్క భీమవరంలో చూస్తే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భీమవరంలో పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని ఒకటైతే, పవన్ కళ్యాణ్ అంటే నెగ్గడని వ్యతిరేకంగా మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకుండా ఏ పార్టీ నెగ్గినా గానీ, ఆ 2 పార్టీల్లో ఏ పార్టీ నెగ్గినా గానీ ఆ బెట్టింగ్ కట్టిన వ్యక్తికి 3 రెట్లు ఇచ్చే విధంగా వాళ్ళు బెట్టింగ్ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నెగ్గితే ఎవరైతే వ్యతిరేకంగా కడతారో అతనికి 3 రెట్లు ఇచ్చే విధంగా. అంటే మొత్తానికి భీమవరం మీద రాష్ట్ర వ్యాప్తంగా కన్నంతా కూడా భీమవరం మీద ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా సొంత జిల్లా అయినది భీమవరం.
ఈ జిల్లాలో సొంత జిల్లాలో భీమవరంలో ఆయన నెగ్గుతారా లేదా అనే విషయంలో కూడా భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే పాలకులలో కూడా చిరంజీవి పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు ప్రజారాజ్యం సమయంలో. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ నెగ్గుతాడా ఏంటనేది కూడా ఆసక్తి నెలకొంది. ఒక పక్క భీమవరంలో అయితే అంత ఈజీగా ఏ పార్టీ నెగ్గుతుందనేది చెప్పే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఒక పక్క టీడీపీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే నెలకొంది. ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఇంకా అదే ఉత్కంఠత కనిపిస్తోంది. ఏ పార్టీ నెగ్గుతుందనేది కూడా ఒక క్లారిటీ రాదు. ఈ నేపథ్యంలో మరింతగా ఈ భీమవరం మీద కేంద్రంగా బెట్టింగ్లు అయితే ఊపందుకున్నాయని చెప్పవచ్చు జిల్లాలో. ఓకే శశి, థ్యాంక్ యూ. ఇక ఈ స్థాయిలో బెట్టింగులుంటాయని ఊహించిన పోలీసులు పాత బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెంచారు. వాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు బెట్టింగ్ కేంద్రాలపై దాడులకు సిద్ధమవుతున్నారు. బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని నష్టపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ స్థాయిలో బెట్టింగులుంటాయని ఊహించిన పోలీసులు పాత బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెంచారు. వాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు బెట్టింగ్ కేంద్రాలపై దాడులకు సిద్ధమవుతున్నారు. బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని నష్టపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.